ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య వచ్చినా వస్తాడు. ఈలోపు దీని పని పూర్తి చేయాలి. ఇదిగో సత్య. గౌతమ్ గారి ఫోన్ చేస్తున్నారు. గారు మీరు ఫోన్ ఎత్తట్లేదు. ఏమైంది? ఎవడే వీడు? నీ బాయ్ ఫ్రెండా లేకపోతే నీ లవరా? ఎందుకు పదే పదే నీ కాల్ చేస్తున్నాడు? ఆయనతో ఒక్కసారి నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్ అండి. ఒక్కసారి మాట్లాడతాను. సత్య, దాన్ని పక్కన పడేసి దీని సంగతి చూడు సత్య, లేదంటే అన్నయ్య వచ్చేస్తాడు. నువ్వు ఉండరా, ఎలాగో చావబోతోంది కదా, ఆఖరి కోరిక తీరుద్దాం. మాట్లాడు. గౌతమ్ గారు, గారు ఎక్కడున్నారు? మీకేమైందండి? గౌతమ్ గారు వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చారండి. ఎత్తుకొచ్చారా? ఎవరండి? అసలు మీరు ఎక్కడున్నారు? సిటీ అవుట్స్కట్స్ లా ఉందండి. ఏదో పాడుపడ్డ బంగ్లాలా ఉంది. ఎవరండి? ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? నేను చెప్తాన్రా. రే ఎవడ్రా నువ్వు? దీన్ని ఎత్తుకొచ్చినోనేరా. ఎందుకు తీసుకెళ్ళావు తన్ని? ఏం కావాలి నీకు? ఇది అందరి ముందు నా బట్టలు విప్పించి నన్ను అవమానించింది. దీన్ని కూడా సిటీ సెంటర్లో సేమ్ అలాగే ఇన్సిడెంట్ చేద్దామని తీసుకొచ్చాను. రేయ్, తన వంటి మీద చెయ్యేశావో నిన్ను చంపి సమాధి చేస్తాను. తన మీద నీలాంటి వాళ్ళ నీడ పడినా చంపి సమాధి చేస్తాను. ఏంట్రా అన్నావు? మళ్ళీ అను. తన జోలికి వెళ్ళకు, తన మీద చెయ్యి వెయ్యకో. ఆ తర్వాత ఏంట్రా అన్నావు? తనకేమన్నా అయ్యిందనుకో, నిన్ను చంపి సమాధి చేస్తాను. నాన్న గౌతమ్, నువ్వేనా? ఎవర్రా నువ్వు? నేన్రా సత్యాని. మర్చిపోయావా? 2 ఏళ్ల క్రితం మీ కాలేజ్ క్యాంపస్లో ఎవరో అమ్మాయిని ఏడిపిస్తున్నానని నా షర్టు విప్పించి నన్నే ఇన్సల్ట్ చేశావు. గుర్తొచ్చిందా? ఆ సత్యానే. నువ్వా? వాటే కోఇన్సిడెన్స్ రా. ఆ రోజు నువ్వు చేసిన అవమానం నేను అమెరికాకు వెళ్ళినా మర్చిపోలేదురా. ఈ 2 ఏళ్ళు నరకం అనుభవించాను. నీకోసమే తిరిగొచ్చాను. రాగానే నిన్ను వేసేద్దాం అనుకున్నాను. ఈలోపు ఇది నీలానే నన్ను అవమానించింది. ఎంతకీ ఇది నీకేమవుతురా? తను నా భార్య. సూపర్ రా, భలే దొరికర్రా ఇద్దరు. ఇది రివెంజ్ అంటే. 1 బుల్లెట్ 2 బర్డ్స్. కిక్కొస్తుందిరా. రే తన్నేం చేయకు. నీ కోపం నా మీదైతే నన్నేమైనా చేసుకో. నిన్ను వదిలిపెట్టను, దీన్ని వదిలిపెట్టను. ముందు దీన్ని చంపుతాను, ఆ తర్వాత నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపుతాను. రే చంపడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు దీన్ని అవమానించి వదిలేద్దాం అనుకున్నాను రా. దాని తర్వాత అదే ఊరేసుకొని చస్తుందనుకున్నాను. కానీ ఇది నీ పెళ్ళామని తెలిసాక
నా చేతులతో దీన్ని చంపాలనిపిస్తోంది. అప్పుడే నీ మీద నా కసి పగ తీరతాయి. రే రే వద్దురా, పాపం రా. రే రే తను వదిలేరా, వద్దురా. రే తన అసలుకి కడుపుతో ఉందిరా. రే తన్నేం చేయకరా సత్య, ప్లీజ్. అయినా వదలను. వన్ బుల్లెట్ 2 బర్డ్స్ అనుకున్నాను, 3 బర్డ్స్ అన్నమాట. రే సత్య, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే ఎక్కడికి వస్తాను. తను వదిలిపెట్టరా ప్లీజ్, వద్దు. వదిలేస్తా, కానీ ప్రాణాలతో కాదు. చంపి దీని శవాన్ని నీ చేతికిస్తా. గౌతమ్ గారు, రే సత్య, సత్య ప్లీజ్, కావాలంటే నన్ను ఏమైనా చేసుకో. తను వదిలేరా. రే ప్లీజ్ సత్య, సత్య ప్లీజ్ రే. తను వదిలేరా సత్య. నా మెయిన్ టార్గెట్ నువ్వేరా. నిన్ను వదిలిపెట్టను, దీన్ని వదిలిపెట్టను. సత్య 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 ప్లీజ్ వద్దురా సత్య. వస్తా అంటున్నావు కదా. పటాన్ చెరువు దగ్గరున్న పాడుబడ్డ బంగ్లా దగ్గరికి 10 నిమిషాల్లో రా. దీని చావు కళ్ళారా చూద్దువు గాని. సత్య వస్తున్నా 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 సత్య. ఆ తర్వాత నువ్వు చదువు గాని. ప్లీజ్ సత్య, తన్నే చేయదు, వస్తున్నా. గౌతమ్ గారు రావద్దు. వద్దు గౌతమ్ గారు, రావద్దు. వాడు రావాలి, నీ చావుని కళ్ళారా చూడాలి. ఆ తర్వాత వాడు చావాలి. వద్దు. నాన్న ఫోన్ చేస్తున్నారేంటి? ఆర్య కిడ్నాప్ అయిన విషయం తెలిసి నాన్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారా? హలో నాన్న. హలో గౌతమ్, ఏంట్రా ఇందాకటి నుంచి నీకు ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది? వేరే ఇంకో కాల్ మాట్లాడుతున్నాను నాన్న, చెప్పండి. ఇక్కడ పూజ పూర్తయిందిరా. ఇంటికి వెళ్దామంటే అహల్య కనిపించడం లేదు. గుడంతా వెతికాం, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఆర్య విషయం నాన్న వాళ్ళకి తెలియదు అన్నమాట. అసలు విషయం తెలిస్తే వాళ్ళు ఇంకా కంగారు పడతారు. సరే మీరు కంగారు పడకండి నాన్న. చిన్న టెస్ట్ ఉంటే అహల్య నేనే తీసుకొచ్చాను హాస్పిటల్కి. తను నాతోనే ఉంది. ఆ మాట కొంచెం నాతో ముందే చెప్పాలి కదరా. తనకేమైందో అని మేము టెన్షన్ పడుతున్నాం. సారీ నాన్న, హడావిడిలో మీకు చెప్పడం మర్చిపోయాను. సరే మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళండి. ఇక్కడ పని అయిపోగానే నేను తన ఇంటికి వచ్చేస్తాం, సరేనా? ఓకేరా.